హాయ్ గైస్, వెల్కమ్ టు మూవ్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకో. 2014లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయిన ఎవడో సినిమా గురించి మనకు తెలిసిందే. రామ్ చరణ్ మరియు అల్లు అర్జున్ ఒక క్రేజీ మల్టీస్టారర్ సినిమా అయితే చేశారు. అదైతే ఒక పెద్ద బ్లాక్ బస్టర్ కింద అయితే నిలిచింది ఆ ఇయర్. ఇప్పుడు ఎగ్జాక్ట్గా 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే కాంబినేషన్ అయితే రాబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇది కరణ్ జోహర్ నిర్మిస్తారంట ఈ సినిమాని. అయితే అట్లీ గారి దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నట్లయితే చెప్పారు. ఇక్కడ బాలీవుడ్లో అయితే ఒక సంచలన న్యూస్గా అయితే ప్రజెంట్ ట్రెండ్ అవుతుంది. అట్లీ సినిమాలు ఎలా ఉంటాయి మనకు తెలిసిందే కదా, ఒక రేంజ్ హిట్లు ఉన్నాయి మొత్తం అన్నీ. ఆల్రెడీ మరి షారుఖ్ ఖాన్తో పాటు పెద్ద జవాన్ సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అట్లీ కాంబినేషన్లో కరణ్ జోహర్ గురించి తెలిసిందే కదా, బాలీవుడ్లో అయిన పెద్ద సెన్సేషను. వీళ్ళ నలుగురు కాంబినేషన్లో సినిమా అంటే ఇంకెలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఎవడో సినిమా ద్వారా రామ్ చరణ్ మరియు అల్లు అర్జున్ మధ్య ఉన్న కెమిస్ట్రీ ఏంటో మనందరికీ తెలిసిందే. ఇక ఇదే సినిమా కనుక సెట్ అయితే కాంబినేషను ఒక రేంజ్లో ఉంటుందని చెప్పేసి అభిమానులు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆల్రెడీ మెగా ఫ్యామిలీ మరియు అల్లు ఫ్యామిలీ మధ్య కొద్దిగా డిస్టర్బెన్సెస్ ఉన్నట్లయితే మనకు వార్తలు ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉన్నాయి. బట్ ఈ కాంబినేషన్ కోసం ఏంటంటే అవన్నీ అబద్ధం, వాళ్ళంతా ఎప్పటికీ ఒకటే ఫ్యామిలీ అని చెప్పేసి మరొకసారి నిరూపించబోతున్నట్లు మనకైతే అర్థమవుతుంది. ఈ క్రేజీ కాంబినేషన్కి ఆల్రెడీ అల్లు అరవింద్ గారు చరణ్ అర్జున్ అని ఒక టైటిల్ అయితే రిజిస్ట్రేషన్ సంగతి ముందే తెలిసిందే. అదే టైటిల్తో ఈ సినిమాని అయితే నిర్మించబోతున్నారట. చూద్దాం, మరి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రావాల్సింది. ఇంకా ఈ సినిమా కనుక పట్టాలెక్కితే ఇక తర్వాత రాబోయే సినిమాలు ఏవి దరిదాపులు కూడా రావు. ఆ రేంజ్ పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇద్దరు పాన్ ఇండియా హీరోలే, ఓ రేంజ్ స్టార్డమ్ ఉన్న హీరోలు, మామూలుగా కాదు గ్లోబల్ వైడ్ ఇద్దరు ట్రెండ్ అయి ఉన్నారు. వీళ్ళిద్దరు కాంబినేషన్లో కనుక సినిమా వస్తే ఇప్పటివరకు ఉన్న ఏ రికార్డ్ అయినా సరే మిగలదని చెప్పేసి అభిమానులు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా ద్వారా అయినా సరే వారి మధ్య ఉన్న చిన్న చిన్న గొడవలు అవన్నీ అబద్ధమని, ఇవి కాకుండా ఎప్పటికీ మేమంతా ఒకటే ఫ్యామిలీ అని చెప్పేసి నిరూపించాలని చెప్పేసి కొంతమంది మ్యూచువల్ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే కోరుకుంటున్నారు. మోస్ట్లీ మల్టీ స్టారర్ సినిమా కనుక జరిగితే ఆల్రెడీ 1800 కోట్ల వరకు మన ఇండియన్ సినిమా కలెక్షన్స్ అయితే ఉన్నాయి. ఈ సినిమా కనుక తెస్తే గ్యారంటీగా 2500 నుంచి 3000 కోట్ల వరకు సాధిస్తుందని చెప్పేసి అభిమానులు అయితే కామెంట్ చేస్తున్నారు. ఉండగా ఈ సినిమా పట్టాలెక్కడానికి చాలా సంవత్సరాలు పడుతుందని సినీ వర్గాలు అయితే చెబుతూ ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ రామ్ చరణ్కి ఒక పెద్ద లైనప్ అయితే ఆల్రెడీ ప్లాన్ చేసి ఉంది. అల్లు అర్జున్ కూడా తదుపరి సినిమాల కోసం కథలు కూడా వింటున్న సంగతి మనందరికీ తెలిసింది. సో వీళ్ళిద్దరూ ఎప్పుడు ఫ్రీ అవుతారు, ఈ క్రేజీ కాంబినేషన్ ఎప్పుడు పట్టాల మీదకి ఎక్కుతుందన్నది వేచి చూడాల్సింది. మరిన్ని ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం, సినిమా రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మూవీ మ్యాన్. థ్యాంక్ యూ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ గైస్.